నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. గులాబీ పార్టీలోకి కొత్త నాయకత్వం రావాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్లోకి నేతలు క్యూ కట్టడంతో కేటీఆర్ వైరాగ్యంతో కూడిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇంతకీ కేసీఆర్ పార్టీలో ఏం జరుగుతోంది? పోతున్నారా, పొమ్మంటున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో అసలు కేటీఆర్ ఏం మాట్లాడారో ఓసారి విందాం. అన్న కమిటీలు వేయాలి, ఇంకా కమిటీలు వేయాలి, బలోపేతం చేయాలి. సీనియర్ నాయకులతో పాటు కొత్త రక్తం కూడా రావాలి. కొంతమంది నాయకులు పోతారు, నాకు కూడా తెలుసు. తప్పకుండా పోయేటోళ్ళు ఉంటారు, అవకాశవాదులు ఉంటారు. పోనీయండి, ఏం పర్వాలేదు. పోయేటోని పోనీయండి, చేయి టాపకండి, అలమించుకోకండి. బలవంతంగా ఎవరిని ఆపాల్సిన అవసరం లేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. ప్రజల్లో ఆదరణ ఉన్నంత కాలం తప్పకుండా నాయకులు ఒకరో ఇద్దరు ముగ్గురు పోయినా ఏం బాధ లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి పార్టీలో అవకాశవాదులు ఉంటారు, పోరాటవాదులు ఉంటారు. మరి వాళ్ళ పోరాటవాదులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నిబద్ధతతోని మనతో ఉండే తమ్ముళ్ళు 23-24 ఏళ్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రేపటి రోజున కూడా ఏమీ ఆశించకుండా 23-24 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇలా వేదిక మీద కొంతమందిని కూర్చొని ఉన్నాం. తమ్ముళ్ళు మాట్లాడుతూ అన్నారు, అన్న కమిటీలు వేయాలి, ఇంకా కమిటీలు వేయాలి, బలోపేతం చేయాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. మరో టర్మ్ కూడా మా పాలనే అని ప్రతిపక్షాలను చిన్నతనం చేసి మాట్లాడేశారు. కాదు, నేతలు ఓ రేంజ్లో అలా ప్రచారం చేశారు. అనూహ్యంగా అధికారం కాంగ్రెస్ చేతికి రావడంతో కంగు తిన్నారు. ఒక దశలో జీర్ణించుకోలేని పరిస్థితి గులాబీ పార్టీకి ఏర్పడింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాకముందే కొంతమంది శాసనసభ్యులు కేసీఆర్కు ఝలకిస్తున్నారు. చెప్పా పెట్టకుండా సీఎం రేవంత్ను కలవడంపై పోతున్నారా లేదా పంపుతున్నారా అన్నట్లుగా రాజకీయాలు తయారయ్యాయి. సీఎం రేవంత్ను కలిసే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యల పేరుతో ఏరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావులు అధికారం చేపట్టిన తొలి నెలలోనే ముఖ్యమంత్రిని కలవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. అనంతరం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కలవడం గులాబీ బాస్కు నిద్ర లేకుండా చేస్తుంది. వాస్తవానికి సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయంలో సీఎంను కలిశామని చెబుతున్నప్పటికీ వ్యక్తిగత అజెండాతోనే కలిసే పరిస్థితులు ఏర్పడ్డాయని రాజకీయంగా చర్చ సాగింది. వారి వ్యాపార సామ్రాజ్యాలపై అధికారులు ఒత్తిడి లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రిని కలిసి ఉంటారని కూడా క్యాడర్లో ప్రచారం సాగింది. వ్యవహారం కాస్త కేసీఆర్ అండ్ టీముకు ఇబ్బందికరంగా మారడంతో ప్రెస్ మీట్ పెట్టి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లామని వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎమ్మెల్యేలకు ఏర్పడింది. కొద్ది రోజుల కిందట భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ను కలిశారు. అది కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగింది. భద్రాచలంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కలవడంతో కారు దిగుతారన్న ప్రచారానికి ఊపందుకుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో పొంగులేటితో తెల్లం కూడా బీఆర్ఎస్ను విభేదించి కాంగ్రెస్లో చేరారు. అయితే ఆయనకు టికెట్ రాకపోవడంతో ఆఖరి నిమిషంలో మళ్ళీ కేసీఆర్ పంచరు చేరడం, భద్రాచలం టికెట్ కేటాయించడం జరిగిపోయింది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు వెళ్ళి సీఎం రేవంత్ని కలిసేటువంటి ఒక పరిస్థితికి సంబంధించి దాని వెనక ఏం జరుగుతుందనే విషయాలపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి విక్రాంత్. మొత్తంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను కలిశారు అంటే ఏ విధంగా చూడాలి ఈ కలవడాన్ని? అంటే తాజాగా చూసుకున్నట్లయితే భద్రాచలం వెళ్ళే ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రిని కలవడాన్ని ఏమనుకోవాలి? అంటే కొంతమంది ఏమో కావాలనే బీఆర్ఎస్ పంపిస్తోందని భావిస్తున్నారు, మరికొంతమంది ఏమో లేదు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వెళ్ళారని భావిస్తున్నారు. వాళ్ళు మాత్రం అభివృద్ధి విషయంలో మేము సీఎంతో చర్చించడానికి వెళ్ళామని చెప్తున్నారు. అసలు మొత్తంగా ఈ వ్యవహారంలో ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ విజయ్. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతా ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల వేళ కూడా పార్టీల
వ్యూహాలు మారుతా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ కండువా కలుపుకున్నారు. ఇప్పుడు ఇటీవల కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో కూడా స్వయంగా ముఖ్యమంత్రితో రేవంత్ తో చర్చలు జరిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి కూడా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. మిగతా 9 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటితో కలిసి ఇటు ముఖ్యమంత్రిని కూడా కలిశాడు ఇటీవల. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత మాత్రం నేను కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కలిశానని చెప్తా ఉన్నాడు. ఇట్లాగే అతి కొద్ది రోజుల్లోనే మొదటగా మెదక్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్య నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పంపిస్తుందా వాళ్ళే వస్తున్నారా అన్న విషయం వస్తే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి కోసమే ఇటు తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే వస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కూడా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనేసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు అనేక సార్లు మీడియా ముఖంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ నేతలు ఎవరైతే కలిసారో వారు కొంతమంది బయటకు పోయిన పరిస్థితి బయటకు వచ్చి కూడా మీడియా ముందు కూడా కేవలం అభివృద్ధి కోసమే కలిసాన్ని తప్పించి పార్టీ మారేది లేదని వాళ్ళు గంటపదంగా చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు తన అల్లుడు రాజశేఖర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేమనరేందర్ రెడ్డితో 2 గంటలకు పైగా చర్చలు జరిపాడు. ఖచ్చితంగా తన కొడుకు భద్రారెడ్డి ఉన్నాడు మల్లారెడ్డికి, తనకు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం ఇచ్చినట్లయితే తామిద్దరం కూడా బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నామని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఎవరిని ఇప్పుడు చేర్చుకోవద్దనే ఉద్దేశంలో మాత్రం ఏఐసిసితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ నెగిటివ్ అయితే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఈ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో న్యూట్రల్ గా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎట్లాంటి ఎమ్మెల్యేలను కూడా చేరికలు చేసుకోవద్దనే ఉద్దేశంతోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. కావచ్చు అదేవిధంగా మాజీలను మాత్రమే చేర్చుకుంటున్నారు తప్పించి ప్రజెంట్ ఎమ్మెల్యేలకు మాత్రం కండువా కప్పే పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. ఏదేమైనప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. విజయ్, విక్రాంత్. మేడిగడ్డ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం పెద్ద చర్చగా మారింది. అయితే పార్టీ వ్యవహారాల్లో మాత్రం కేసీఆర్ నడుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదన వినిపిస్తున్నారు. దీంతో గులాబీ క్యాడర్లో కొంత అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు మాకు చెప్పి సీఎంను కలవండి లేదా సమస్యలపై కలిస్తే తప్పులేదనే పరిస్థితి బీఆర్ఎస్లో ఏర్పడింది. ఏకంగా కేటీఆర్ హరీష్ రావు బాహాటంగా చెప్పేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాళే యాదయ్య మరో బాంబు పేల్చారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ ను చివెళ్లే ఎమ్మెల్యే యాదయ్య కలవడం మరింత చర్చకు దారితీస్తుంది. వాస్తవానికి 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన యాదయ్య గులాబీలో చేరిపోయారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన హ్యాట్రిక్ విజయాన్ని కూడా అందుకున్నారు. అయితే హస్తం అందుకునేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీకి చెందిన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా ఉన్నారు. సంకల్పయాత్రకు డుమ్మా కొట్టి మరీ సీఎం రేవంత్ ను కలవడంతో ఆయన చేరిక కూడా లాంఛనమైన టాక్ నడుస్తోంది. రైట్, ఇక అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం రోజు రోజుకు బలపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, అంటే గతంలో 2 టర్ములు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కున్నారనేటువంటి ఆరోపణలు చూశాం. అయితే తాజాగా తమ పార్టీ నేతలు కాంగ్రెస్ లేకి వెళ్లే క్రమంలో కొత్త నాయకత్వం రావాలని స్వయాన కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఏ విధంగా అనుకోవాలి? మొత్తంగా అసలు ఈ అంశంలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలు వెళ్ళి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఏ విధంగా చూడాలి? విజయ్, మొత్తానికి గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి 12 మంది ఎమ్మెల్యేలు ఇటు ఏకసాటిగా వచ్చారు. అప్పుడైతే మరి ఎన్నికలు అక్కర్లేదు, రాజీనామాలు చేసి వెళ్ళాలని ఇటు నినాదాలు ఏది కూడా ఇటు బీఆర్ఎస్ చేయలేదు. వారందరినీ కూడా అక్కడ చేర్చుకుంది. వచ్చిన వారిని గౌరవంగా మంత్రి పదవి సైతం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ దశలోనే మహేశ్వరం నియోజకవర్గం నుంచి అటు కాంగ్రెస్ లో గెలిచినటువంటి సవితా ఇంద్రారెడ్డికి ఇక్కడ మంత్రిగా పట్టం కట్టిన విషయం కూడా తెలుసు. మరి అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి పాలైన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు కొన్ని కారణాలు చెప్తూ ప్రోటోకాల్ అంశం కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి, సాధారణంగా ఏ ఎమ్మెల్యే అయినా సరే పార్టీ మారే ముందు, అధికార పార్టీలోకి వెళ్లే ముందు చెప్పేటువంటి నీతి వాక్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ, మరి అలాంటి నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ ముఖ్యమంత్రిని కలుస్తున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక వరుసగా ఒక్కొక్కరు తాజాలు, మాజీలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఇలా మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇలా దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు కూడా ఇటు కాంగ్రెస్ వైపు చూసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక బీజేపీ నుంచి కూడా కొంతమంది వస్తున్నట్టుగా కూడా సమాచారం అందిన నేపథ్యంలో వారు కూడా దాన్ని కొట్టిపారేసిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే, ఖమ్మం ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఈ మధ్య చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా ముఖ్యమంత్రి కలిశారు, నియోజక అభివృద్ధి కోసం అంటూ కలిశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా పార్టీలో ఎలాంటి మార్పులు, చేరికలు అనేవి ఉండబోవు అని దాదాపు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అలాగే అదే స్థాయిలో, అదే సంఖ్యలో బీజేపీ వైపు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. నిన్న మంత్రి కోమటిరెడ్డి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు సైతం బీజేపీలో చేరుతారని ఆయన చెప్పడం జరిగింది. గతంలో అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారుతున్నారు, ఇటు కాంగ్రెస్ వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నారంటూ వాళ్ళు చెప్పడం చదివే మొత్తంగా అందరు ఎమ్మెల్యేలు సైతం దాదాపు క్యూ కట్టి ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల వరకు ఇప్పటికైతే కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లోనే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు ఎంపీ అభ్యర్థులకు, వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులకు పనిచేయడానికి కూడా ఇష్టంగా లేరని తెలుస్తుంది. ఎవరైతే నాయకులు అనుకున్నారో ఆ నాయకుడు ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే అనుకున్నారో తాను పోటీ చేయను బాబోయ్ అంటూ వెనుకడుగేయడం, మరి ఆయనకు మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే మాటినటువంటి ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు కొత్త వారిని ఎవరు నియమించినా వారి పార్టీ ఆదేశాలను కూడా పూర్తిగా ఎవరు పట్టించుకోరు. పార్టీ ఆదేశాలను దూరం పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వారి సొంత ఎజెండా కేవలం ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి, తమ అభివృద్ధి, అలాగే పార్టీ మారాలనే సంకల్పంతో ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే డిసైడ్ అయితే ఉన్నారని తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలన్నీ చూస్తే కూడా. సో ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఎంపీ అభ్యర్థులు పార్టీ పోటీ చేయమని ఎవరైతే చెప్తున్నారో వారికి ఆల్టర్నేట్ గా ఉన్నటువంటి వారు తమకు సమయంగా అనుకొని అధిష్టానం నుంచి మరి లోపాయకారత్వం కావచ్చు, కొంతమంది నేతలకు, కొంతమంది ఇప్పుడు ఎంపీటీసీలు, సర్పంచులు ఏదైతే తాజా మాజీ సర్పంచులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి పార్టీలు మారకండి, అభ్యర్థిగా నేను వస్తున్నాను అనేటట్టుగా వాళ్ళు చెప్పుకోవడం కూడా జరుగుతుంది మెజార్టీ నియోజకవర్గాల్లో. సో ఇప్పుడైతే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పరిస్థితులు చూస్తే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి వర్కింగ్ కేటీఆర్ అయితే అంటున్నారు పార్టీ రాజీనామా చేయడాలు లేదా అనైతికత, పార్టీలో చేర్చుకోవడాలను అనైతికతగా ఒకవేళ అభివర్ణిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఎవరైతే చేరుతారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నోరు పెరగకపోయినా ఎవరైతే నియోజకవర్గ అభివృద్ధి సూత్రం పేరుతో మారుతారో వారే బీఆర్ఎస్ పార్టీకి గతంలో 12 మంది దాదాపు ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారో వాళ్ళకి ఏ నిబంధన అయితే పాటించిందో, ఏ నిబంధన ప్రకారం వాళ్ళు చేర్చుకున్నారో అదే నిబంధనను ఇప్పుడు పాటించాల్సిందే అనేటువంటి విషయాలు కూడా తెర మీద తెచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా
రాజకీయంగా ఏదైతే 6 నెలల గ్యారంటీ 6 నెలల ముఖ్యమంత్రి అనేటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారో మరి వాళ్ళలో అసలు ఐక్యత అనేది లేకపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరి దారి వారదే అన్నట్టుగా బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా ఆరోపణలని పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒక్కొక్క విషయం పైన ఇటు ప్రభుత్వంలో సైతం ఒక్కొక్క వ్యవహారం పైన సమీక్ష నిర్వహిస్తుండటంతో గతంలో జరిగిన పాలనలో అవకతవకల పైన కూడా తెరమికి వస్తున్న నేపథ్యంలో ఈ పాపం మాకొద్దు అనేటట్టుగా దాన్ని ప్రక్షాళన చేసుకున్న దిశగా కొంతమంది బీజేపీ వైపు మంత్రులుగా పనిచేసినటువంటి గతంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు కొనసాగుతున్నట్టు వారంతా కూడా బీజేపీ వైపు ఎలా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తాజాగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు వెళ్ళాలని చూస్తున్నారు. సో మొత్తానికైతే 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఇటు 2 లక్షలకే పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఎమ్మెల్యేలే కాదు, 2 టర్ములు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు, పురపాలక సంఘాల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా ఒక్కరేంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న పలువురు కారు దిగేస్తున్నారు, హస్తంకు జై కొడుతున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఈ చేరికలు మరింత ఉంటాయని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉంటే ప్రజలకు మరింత సేవ చేయవచ్చు, లేదంటే అభివృద్ధికి దూరంగా ఉన్నామన్న అపవాదు తమపై పడుతుందని భావించేవారు లేకపోలేదు.